సార్ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వాళ్ళ ఎయిమ్ కావచ్చు, వాళ్ళ గోల్ కావచ్చు, ఒక ఐటీ ఇండస్ట్రీ పెట్టుకుంటారు, లేదంటే ఇంకొక డిఫరెంట్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. ఇంకా ఈ రోజుకి కూడా కొంతమంది యంగ్స్టర్స్ రియల్ ఎస్టేట్ అనగానే కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకునే రోజులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కష్టాలు, సమస్యలు, నష్టాలు అన్నీ ఉంటాయి. అంటే సినిమా ఈజ్ డిఫరెంట్. మిగిలిన బిజినెస్లలో సినిమా ఈజ్ డిఫరెంట్. సినిమాలో వస్తే రావటం, లేకపోతే మొత్తం పోవటం, మొత్తం పోతుంది. కానీ ఈ మిగిలిన బిజినెస్లో అంత ఉండదు. ప్రాఫిట్ రీజనబుల్గానే ఉంటుంది, రిస్క్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అసలు బేస్ రా మెటీరియల్ ఏంటంటే ల్యాండ్. అక్కడే తప్పు చేసామనుకోండి మొత్తం అంతా జీరో అవుద్ది. అందుకని అట్లా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే మంచిదే. కాకపోతే ఏంటంటే అబ్బో 3 ఏళ్లలో ఆయన సంపాదించాడు, లేకపోతే మురళీమోహన్ మాదాపూర్ అంతా కొనేసాడు. కొంటావా? కొంటున్నాం, అమ్ముతున్నాం, వెళ్తున్నాం. అందులో 10 రూపాయలు మిగిలిన రోజులు మిగిలిందని తీసుకుంటాం. ఎన్ని నాయనా కాదు కదా. 1000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర అంటారు. ఇప్పటికీ బ్యాంకులో రాదే మేము కన్స్ట్రక్షన్ ఏదీ చేయలేము, ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టే చాలామంది అనుకుంటారు సార్, బయట ఉన్న వాళ్ళు మురళీమోహన్ గారు అనగానే చాలా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, సో ఎన్నో ఆస్తులు ఉంటాయి అని ఒక ఇది ఉంటుంది కదా సార్. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా? అంటే మన గురించి బోళ్ళని సంపాదించాడు, బోళ్ళంత ఉంది అని అనుకోవటంలో తప్పులేదంటే నష్టం లేదు మనకి. అలా కాకుండా అయిపోయాడండి, అంత అప్పుల పాలు అయిపోయాడండి అంటే ఎవడు రాడు, ఎందుకు వస్తాడు? అసలే కష్టాల్లో ఉన్న మనం వెళ్ళి ఆ కష్టాల్లో మనం దొరకటం ఎందుకని ఎవడు దగ్గరికి రాడు. అందుకని ఎప్పుడైనా సరే మన చూసి ఈర్ష్యపడే రీతిలో మనం ఉండాలి తప్ప మనం చూసి జాలిపడే రీతిలో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడు జాలిపడతారు? అయ్యో పాపం చాలా మంచివాడు రా, బిజినెస్లో దెబ్బతిన్నాడు, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింది, ఏ ప్రాజెక్ట్ చేస్తే సక్సెస్ అవ్వట్లేదు అనేది అది అక్కర్లా. నాయన ఏంటి బాబు రోజు రోజుకి ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఎంత బిజినెస్లు చేసేస్తున్నాడు అనేదంటే అది ఈర్ష్య పడేటట్టు ఉంటే మనం సక్సెస్ అవుతున్నప్పుడే ఈర్ష్య పడుతుంది. మనం ఫెయిల్ అయ్యేటప్పుడు జాలి పడతారు. అయ్యో బాబు మంచాడు, అనవసరంగా అందులో కాలు పెట్టాడు, దెబ్బతిన్నాడు అనేది అంటారు. అందుకని ఎప్పుడు మనం ఈర్ష్యపడే రీతిలోనే మనం ఉండాలి. సార్ మనం జనరల్గా చూసుకున్నట్టయితే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ మంచిగా దాన్ని పైకి తీసుకెళ్ళాలి అని గోల్స్ ఉంటాయి. బట్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల, ఇంకా వేరే అదర్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అది చేయలేకపోతారు సార్. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఎవరైనా సరే, అది ఉద్యోగస్తుడు కానివ్వండి, వ్యాపారస్తుడు కానివ్వండి, డైలీ లేబర్ కానివ్వండి, ఎవరైనా సరే, ఒక ఫ్యాక్టరీలో ఉండే వర్కర్ కానివ్వండి, కార్మికుడు కానివ్వండి, లేకపోతే వ్యవసాయం చేసే రైతు కూలీ కానివ్వండి, ఎవరైనా సరే నువ్వు చేసే పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే సక్సెస్ ఉంటుంది. అలా కాకుండా అబ్బో నాకున్న కెపాసిటీకి ఇదేంటి ఏదో బిజినెస్ చేస్తాను నేను అనుకోవడం, లేకపోతే నాకున్న ఇదికి జిల్లా కలెక్టర్ని అవ్వాలి, బిల్ కలెక్టర్ని అయిపోయాను, లేకపోతే బస్ కండక్టర్ని అయిపోయాను అని అనుకోని చేస్తే నువ్వు ఆ పని కూడా సరిగ్గా చేయలేవు. నువ్వు ఏ పని చేసినా సరే, అది చిన్నదా పెద్దదా అనవద్దు, ఉద్యోగమా వ్యాపారం అనేది చూడొద్దు. ఏదైనా సరే నువ్వు చేసే పని నీకు లభించిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఎంత కష్టపడి చేయాలి, ఎంత ఇష్టపడి చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. అందుకని ఎవరైనా ఏ వ్యాపారం అయినా సరే, ఉద్యోగం అయినా ఏదైనా నువ్వు చేసే పని ముందు ప్రేమించు, దాన్ని ఇష్టపడు, దాన్ని డెవలప్ చేయి కష్టపడి. సార్ మూవీ ఇండస్ట్రీ, పాలిటిక్స్ అండ్ బిజినెస్, ఈ 3 ఇండస్ట్రీస్ ఎలాంటివి అంటే బ్యాడ్ నేమ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ జర్నీ అంతా చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ రాలేదు. దాని వెనుక రీజన్ ఏంటి? మొదటి నుంచి కూడా మా పేరెంట్స్, ముఖ్యంగా మా అమ్మ నేర్పిన విధానం ఇవన్నీ కూడా. మా నాన్నగారు అంతే, అంటే అప్పట్లో కూడా ఆయన ఫ్రీడమ్ ఫైటరు, పాలిటిక్స్ ఇట్లో ఉండేవారు. ఇంట్లో మరి పెంచి పెద్ద చేసిందంతా తొలి గురువు తల్లి అంటారు కదా, అలా తల్లి శిక్షణ కూడా మాకు బాగా పనిచేసింది. అది కంటిన్యూ అయింది. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమైందంటే లైఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, మన చెడ్డ పేరు రాకూడదు, ఎవరికైనా మంచి చేయాలి తప్ప చెడు పేరు రాకూడదు, ఎవరు తెల్లారిపాటికి కోటీశ్వరుడు అవ్వాలని అనుకోకూడదు అన్నామంటే అక్కడ పప్పులో కాలేస్తాం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనుకోవాలి ఎవరైనా సరే. అలా అయితేనే జీవితంలో పైకి రాగలుగుతాం తప్ప తెల్లారిపాటికి కోటీశ్వరుని అయిపోవాలి ఎలా? హైదరాబాద్ అంతా మనం కొనియాలి అంటే కొనగలుగుతావా? నీకున్న కెపాసిటీలో, నీకున్న సమర్థతతో, తప్పు చేయకుండా, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నష్టం కలగకుండా 10 మంది నీ మీద నమ్మకంతో చేసేటట్టుగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేయకూడదు.